నేను మార్నింగ్ పొద్దున నేను ఆలేరు బీర్ల ఐలే గారు నాకు మాట్లాడినారు. ఇవాళ జనరల్ కేటగిరీలో కూడా 80% బీసీలే పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 21.4% ఏదైతే ఇచ్చినామో ఇది కేసీఆర్ తీసుకొచ్చిన జీవో. దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. మీరు చూశారు, కుల సర్వే చేశాము, 2 చట్టాలు అసెంబ్లీ చేశాము, ఆ చట్టాలు తొక్కి పెట్టబడితే ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, అది కూడా గవర్నర్ దగ్గర ఎట్టి పెట్టుకుంటే 2 సార్లు ఢిల్లీ తలుపులు తట్టాము. కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని ముఖ్యమంత్రి వరకు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి మా గోడు వినిపించుకున్నాము. అసలు అడ్డు తలిగినటువంటి బీజేపీ నాయకుల ఇళ్లలోకి ఎందుకు పోవట్లే బీసీ సంఘాలు? కిషన్ రెడ్డిని ఎందుకు నిలదీయట్లే బీసీ సంఘాలు? అడ్డు తలుగుతుంది ఎవరు? 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసింది ఎవరు? ఇది అడ్డు తలుగు నడ్డి విరిచింది ఎవరు కూడా మీకు తెలియకుంటే ఎట్లా? నేను మీకు రిక్వెస్ట్ చేస్తే బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీ నాయకులు ఇళ్ళకు పొండి ఎందుకు అడ్డు తలుగుతున్నారు, ఎందుకు దీన్ని సహకారం చేయట్లేదు? కేటీఆర్ను ప్రశ్నించండి, హరీష్ రావు ప్రశ్నించండి, ఎందుకు వారు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వట్లేదు? తూతూ మంత్రంగా అసెంబ్లీలో ఓటేస్తారు ఎట్లా, తర్వాత దీన్ని తిరగరాసి వ్యతిరేకిస్తారు ఎట్లా? మీరు బీసీ సంఘాలు, బీసీ యువకులు అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని కాదు. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది, మీకోసమే చేస్తూ ఉంది. నేను ఇవాళ పొద్దున ముఖ్యమంత్రితో మాట్లాడినాను. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకురావడం అనేది అడ్డుకెక్కిన అంశం కాదు. ఇది నిరంతరంగా పోరాడతాం. ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే నేను అఖిలపక్ష మీటింగ్లో ఎంపీలందరినీ మా బట్టి విక్రమార్క కోరడం జరిగింది. రేపు పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని లేవనెత్తి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పి కలవేదంగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి కలిసి రండి. మీరు సపోర్ట్ చేస్తూ దీనికోసం తపన పడుతున్న వారిని విమర్శిస్తే మీకు జరిగే లాభం ఏముండదు, నష్టమే. వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు నిలదీయండి. దయచేసి బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ పార్టీ క్యాడర్ నిలదీయండి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు ధైర్యం చేయట్లేదు మోడీ గారితో మాట్లాడడానికి? మేము తీసుకొచ్చిన బిల్లుకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్, హరీష్ రావు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి. అది కాకుండా మా గాంధీ మార్గ ధర్నాలు చేస్తే ఎట్లా అండి? సాయం చేసిన ఇంటి ముందర ధర్నాలు చేస్తే మీకు వచ్చే లాభం ఏంది? మీకోసం మీకన్నా ఎక్కువ శ్రమిస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. మీ ఎజెండానే మా ఎజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సపోర్ట్ చేయని వాళ్ళని, వ్యతిరేకించిన వాళ్ళని నిలదీయాల్సిన కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు ఆపడానికి కూడా కొంత సమయం ఉంటుంది. నేను దాదాపు 9 మాసాల క్రితం ముఖ్యమంత్రి మంత్రులతో జరిగిన సమావేశంలో నా అభ్యర్థన మేరకు ఎన్నికలు పోస్ట్పోన్ అయినాయి. ఇది వాస్తవం. 9 నెలలు పోస్ట్పోన్ చేస్తాం. అంతలోపు మేము చేయని ప్రయత్నం అంటూ లేదు కదా. ఈ 9 మాసాల్లో అసెంబ్లీలో చట్టాలు తెచ్చాం. ఎక్కడ ఆగినాయి? గవర్నర్ దగ్గర ఆగినాయి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ ఉంది. దానికి అధిగమించాలి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఢిల్లీకి పోయాము, పోరాడాము. ఈ 9 నెలలు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము. కానీ గ్రామీణ స్థాయిలో సరైన సర్పంచ్ వ్యవస్థ లేకపోవడం వల్ల పరిపాలన స్తంభించబడతా ఉంది, అస్తవ్యస్తం అవుతా ఉంది. కాబట్టి కనీసం సర్పంచ్ ఎన్నికలను జరుపుకుందాం ఉద్దేశం సర్పంచ్ ఎన్నికలు పోతా ఉన్నాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అనేది ఇంకా కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలో ఆలోచిస్తాం. అభివృద్ధి జరిగేటప్పుడు విమర్శలు వస్తాయి. విమర్శల్లో చేసేటప్పుడు సహేతుకమైన విమర్శ ఉంటే డెఫినెట్గా మేము పునరాలించుకుంటాం. జరిగిన తప్పిదాలు చూపకుండా ఊరికే బట్టగాల్చి మీదేస్తానంటే కరెక్ట్ కాదు. అది అభివృద్ధి జరగాలి. పవర్ సెక్టర్లో మనం అభివృద్ధి సాధించుకోవాలి. భూములు ఎందుకు అవన్నీ ఆ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, పరిశ్రమలు రావాలి. ఆ దశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కుంభకోణాలకు అలవాటు పడినట్టు టీఆర్ఎస్ నాయకులు దాని గురించి మాట్లాడతారు. ఎవరు పోలీసు అదుపులో ఉన్నారు? దేవ్జీ. దాంట్లో కూడా క్లారిటీ. నేను ఆ రోజు చెప్పినటువంటి మాట సిపిఐ చేసిన రౌండ్ కాన్ఫరెన్స్లో మాట్లాడినట్టు తీరు. నేను ఇవాళ మాట్లాడుతున్నట్టు వ్యవస్థలు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నాను. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు రాష్ట్రం నేనే నక్సలైట్ బాధితుడిని.
నా యవ్వనము నా వాస్తులు పోయినాయి నక్సల్ మూమెంట్ జరిగినప్పుడు. బట్ ఇవాళ పరిస్థితులు మారినాయి. నేను అన్నదల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి హింసను యాక్సెప్ట్ చేయదు, సమర్థించదు. నక్సల్స్ వల్ల కూడా కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి, దాన్ని కూడా మేము ఖండిస్తాము. ఇలా పోలీసుల వల్ల కూడా కొంత నక్సల్స్ చనిపోతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి, దాంట్లో ఏమి అభ్యంతరం లేదు. కానీ నేను అన్నది ఏంటంటే మావోయిస్ట్ నాయకులు హిడిమా కానీ, ఇలా గణపతి గారు కానీ, మల్లోజులు కానీ వీళ్ళంతా కూడా పంతా వేరైనా ప్రజాసేవ కోసం వాళ్ళు కొంత సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అవ్వాలనుకుంటున్నారో, జనజీవన స్రవంతిలోకి రావాలనుకుని ప్రజా జీవితంలోకి రావాలనుకున్నప్పుడు ఆయుధాలు విడిచిపెట్టి ఆయుధాలతో పాటు సరెండర్ అవుతామనుకున్నప్పుడు మీరు అవకాశం ఇవ్వాలా వద్దా? ఆ అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఆక్షేపించినాను. ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నాను, మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వంలో ఇక్కడ ఎవరు వచ్చి సరెండర్ అవుతారన్నా సరెండర్ చేసుకుంటామనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేనేమంటానంటే హింస ఎవరు కూడా సమర్థించరు, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు. అది నక్సల్ జరిపే హింస కావచ్చు గతంలో, ఇప్పుడు పోలీసు జరిపే హింస కావచ్చు, దేన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. కానీ నిర్ద్వందంగా వచ్చి ఆయుధాలు వదిలి మేము సరెండర్ అవుతాను అనుకున్నప్పుడు అవకాశం ఇవ్వాలనేది మా యొక్క అభ్యర్థన. సరెండర్ అయ్యే ప్రక్రియ జరుగుతున్నప్పుడు దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. మీరన్నది నాకు సమాచారం లేదు. మీరైతే అదుపులో ఉన్నారంటున్నారో ఆ సమాచారం మా దగ్గర లేదు.